సభాధ్యక్షులు పిడమర్తి రమణ గారికి, వేదిక ఉన్న వివిధ సంఘాల నాయకులందరికీ కూడా, అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా ఉద్యమ నమస్కారం తెలియజేయడం జరుగుతుంది. ఏదైతే రమణ గారు జనజాతర రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనే సంకల్పంతో మాదిగలకు 12% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం పూర్తి మద్దతును ప్రకటిస్తుంది. ఆ కార్యక్రమంలో మేము పూర్తి భాగస్వాములమై ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఏదైతే రమణ గారు చెప్పినట్టు 7% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జనాభా లెక్కల ప్రకారం 7% ఉన్నది. ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జనాభా లెక్కలు కేంద్ర ప్రభుత్వం చేయలేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వము, గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వము సమగ్ర కుటుంబ సర్వే ఒకటి నిర్వహించడం జరిగింది. దాన్ని ఏదైతే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము మళ్ళీ జనగణన చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఒకవేళ జనగణన జరగకుండా పంచాయతీ ఎన్నికలకు కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు కానీ పోదలుచుకుంటే సమగ్ర కుటుంబ సర్వేలో చేసిన డేటాను తీసుకొని తదనుగుణంగా రిజర్వేషన్స్ కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. లేకపోతే జనగణనగా జరిగే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడానికి నిర్ణయాన్ని వాయిదా వేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. జై భీమ్, జై మాదిగ.